అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ప్రారంభమైంది. స్పీకర్ ఛాంబర్లో కడియం కేసు విచారణ జరుగుతోంది. కడియం తరపు న్యాయవాదులు, పిటిషనర్ వివేకానంద తరపు న్యాయవాదులు హాజరయ్యారు. ఇవాళ ఇరు వర్గాల ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు స్పీకర్. అటు లిఖితపూర్వకంగా నివేదికలు సమర్పించాలని ఇరు వర్గాలకు స్పీకర్ సూచించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తుదిదశకు చేరింది. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. కడియం శ్రీహరి కేసు మొదటగా విచారణ చేపట్టారు. కడియం శ్రీహరికి పిటిషనర్ గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ హాజరయ్యారు. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు ఉండబోతా ఉన్నాయి. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ లో అఫిడవిట్లు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే అదేవిధంగా పిటిషన్ తరపు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయనున్నారు. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత తుది జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తుది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు గడువు కూడా దగ్గర పడ్డది. సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా సార్లు సమయం ఇచ్చింది. ఇది తుది డెడ్ లైన్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ మీరు తీసుకోకపోతే మేము తీసుకుంటామని సుప్రీంకోర్టు కూడా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సంబంధించినటువంటి విచారణ అయితే వేగవంతం చేస్తూ వచ్చారు. ఇప్పటికే పిటిషనర్ క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఎమ్మెల్యే తరపు క్రాస్ ఎగ్జామినేషన్, ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాబోతా ఉంది. దానం నాగేందర్ కేసు, కడియం శ్రీహరి కేసు తర్వాత దానం నాగేందర్ కేసు విచారణ ఉండబోతా ఉంది. దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఆయన అపియర్ కాలేదు, స్పీకర్ ముందు హాజరు కాలేదు. ఆయన తరపు అడ్వకేట్స్ వచ్చారు, ఆధారాలు లేవు అని చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. అయితే ఈ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఆయన వస్తారా రారా అనేది సస్పెన్స్ గా ఉంది. ఆయన నిన్న ఒక మీడియాలో మాట్లాడుతూ వేరే మీడియాలో కొంత మాట్లాడిన సందర్భంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. అయితే ఈ రోజు కూడా ఆయన రాకపోవచ్చు అన్నటువంటి చర్చ ఉంది. ఆయన అడ్వకేట్స్ కూడా వస్తారా లేదా, ఒకవేళ రాకపోతే స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది. ఇప్పటికే ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేదు, ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 9 మంది హాజరయ్యారు. ఒకరు మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి జూమ్ లో హాజరయ్యారు. ఆయన హెల్త్ ఇష్యూస్ చూపించి జూమ్ లో హాజరయ్యారు. దాన నాగేందర్ ఒక్కరే ఈ 10 మందిలో హాజరు కానట్టు. దీనికి సంబంధించి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత జడ్జిమెంట్ ఏ రకంగా ఉండబోతా ఉంది. సుప్రీంకోర్టు గడువు కూడా దగ్గర పడ్డటువంటి నేపథ్యంలో ఈ జడ్జిమెంట్ ఏ రకంగా ఇస్తారనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దానం నాగేందర్ కేసును ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ బీ ఫారం మీద పోటీ చేసి ఉన్నారు. పలుసార్లు ఆయన కాంగ్రెస్ సంబంధించి నేను చేరానని చెప్పి బహాటంగానే చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి తోడు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేదు. రెండోది అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. ఎందుకంటే మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఆయన తరపున అడ్వకేట్లు ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి ఎపిసోడ్ లో కూడా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఆయన నామినేషన్ పత్రం మీద ప్రపోజల్ లిస్ట్ లో సంతకాలు పెట్టారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇద్దరి పైన ఏదైతే వేటు తప్పదని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి అడ్వకేట్స్, అదేవిధంగా పిటిషనర్ గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కేపీ వివేకానంద చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత స్పీకర్ జడ్జిమెంట్ ఏ రకంగా ఉంటుంది పరిస్థితి నెలకొంది. రైట్, థాంక్యూ ప్రదీప్.